మా టీవీ మరియు ఇతర ఛానల్ పత్రికల్లో 25 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న ధనంజయాచారి గారు, రాంబాబు గారు, అశోక్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు పనిచేస్తున్న సంస్థ. ఆనంద్ సంజీవరెడ్డి వైఎస్ఆర్సీపీ, డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల యశోద హాస్పిటల్, బేజెండ గోపి కేబుల్ నెట్వర్క్స్, అయ్యప్ప గారి లాంటి యాజమాన్య సహకారంతో ఉపాధి కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న సంస్థ. అలాగే లోకల్ కేబుల్ ఛానల్ గా 2021లో 3000కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు అందించి నెంబర్ 1 హై క్వాలిటీ లైవ్ ఫీడ్స్ కలిగిన ఏకైక సంస్థ. అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు అయిన XXX, చెన్నై, ఆర్ఎస్, సౌత్ ఇండియా, చందన బ్రదర్స్, మారుతి సుజుకి, విజ్ఞాన్, వివిఐటి లాంటి పెద్ద సంస్థల సహకారం కలిగిన సంస్థ. గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వీక్షకులకు, వ్యాపార సంస్థలకు అత్యంత ఖరీదైన బైకులను కూపన్ల ద్వారా అందిస్తున్న సంస్థ ఎరంసిటీ హీరో. మరికొద్ది సేపట్లో కూపన్స్ ని తీయడం జరుగుతుందండి. సో చూద్దాం ఈ 2 బైకులు ఎవరి సొంతం అవబోతున్నాయో. పెదకాకాని ఎం సుబ్రహ్మణ్యం గారికి వెల్కమ్ సార్. నమస్కారం సార్. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. గత 3 నెలల నుంచి కస్టమర్లకి మనం కూపన్స్ ద్వారా ఈరోజు 2 బైకులు అలాగనే కన్సోలేషన్ బహుమతిని కూడా ఈరోజు తీయడం జరుగుతుందండి. సో మంచి ఆఫర్సే కాదు, మధ్యలో ఇలాంటి బహుమతుల్ని కూడా ప్రెజెంట్ చేస్తూ కస్టమర్లని ఆకట్టుకుంటుంది ఎరంసిటీ గ్రూప్స్. సో టోటల్ గా మనకి ఎరంసిటీ హీరో గుంటూరు జిల్లాలోని షోరూమ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎరంసిటీ హీరో నర్సరావుపేట, ఎరంసిటీ హీరో ప్రకాష్ నగర్, ఎరంసిటీ హీరో చిలకలూరిపేట, ఎరంసిటీ హీరో మార్చర్ల, అజంతా ఆటోమొబైల్స్ సంత మాగులూరు, శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి, కార్తికేయ ఆటోమొబైల్స్ క్రోసూరు, రిషి మోటార్స్ ఫిరంగిపురం, రాజా మోటార్స్ కొల్లూరు. అండ్ చాలా మంది కూడా మనకి ఈ బహుమతుల్ని ఇవ్వటంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే శ్రీ సాయి మోటార్స్ దాచేపల్లి, విఘ్నేష్ మోటార్స్ ఈపూరు, ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ గురుచాల, మైమార్ట్ అమరావతి రోడ్డు గుంటూరు, వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరు, F2 ఫుడ్ అండ్ ఫన్ డ్రైవ్ ఇన్ మంగళగిరి, హైటెక్ ఫ్యాషన్స్ చిన్న టవర్ సెంటర్ గుంటూరు, చవేరా ఫర్నిచర్ అరండల్పేట గుంటూరు. అండ్ వీరందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. వీరే కాదండి, చాలా మంది కూడా మనకి ఈ రోజు కూపన్స్ తీయడంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్నారెడ్డి స్వీట్స్ మంగళగిరి, బర్కస్ అరబిక్ గుంటూరు, టచ్ హోమ్ అతిపెద్ద ఎలక్ట్రానిక్ షోరూమ్ క్రోసూరు అచ్చంపేట అమరావతి, అభి జెంట్స్ ఫేర్ నర్సరావుపేట, రాజారాణి జెంట్స్ ఫేర్ నర్సరావుపేట, విజేత ఎలక్ట్రానిక్స్ నర్సరావుపేట, సర్వన ఎలక్ట్రానిక్ అండ్ సెల్యులార్స్ నర్సరావుపేట, వరలక్ష్మి డ్రెస్సెస్ నర్సరావుపేట. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
డ్రా అనేది తీయడం జరుగుతుంది. చూద్దాము ఎవరికి ఈ 2 బైకుల్ని వరిస్తాయో. సిటీ న్యూస్ తెలుగు మరియు ఎర్రం సిటీ హీరో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. సో అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. సార్ మీరు కూపన్ తీసి వేద్దామండి. మీ చేతుల మీదుగా ఒక కూపన్ తీయడం జరుగుతుంది. సో చూద్దామండి, ఇది కన్సోలేషన్ బహుమతి. చప్పిడి జ్యోతి గారు. సో మనం నర్సరావుపేట నుంచి ఒక కూపన్ తీస్తే చప్పిడి జ్యోతి గారికి ఒక కన్సోలేషన్ బహుమతి అనేది రావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. సో మరొక షోరూమ్ నుంచి మరొక కూపన్ తీయడం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఎర్రం సిటీ హీరో ప్రకాష్ నగర్ నుంచి మనము మరొక కన్సోలేషన్ బహుమతికి కూపన్ తీయడం జరుగుతుంది. సో ఈ కూపన్ తీయడానికి సో ఇప్పుడు ఎర్రం సిటీ హీరో చిలకలూరిపేట నుంచి కన్సోలేషన్ బహుమతికి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. ఈ కూపన్ తీయడానికి మనకు పుల్లారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో మీ చేతుల మీదుగా ఇప్పుడు చిలకలూరిపేట ఎర్రం సిటీ హీరో షోరూమ్ నుంచి ఒక కన్సోలేషన్ బహుమతిని తీయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ముందుగా మనం శాల్వాతో సత్కరిద్దాము. సో ఇప్పుడు ఎర్రం సిటీ రఘువంశీ గారు శాల్వాతో సత్కరించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సో మీ చేతితో ఒక కూపన్ని తీయవలసిందిగా కోరుతున్నాము. కె దిలీప్ కుమార్ గారు చిలకలూరిపేట ఎర్రం సిటీ హీరో షోరూమ్ నుంచి మనం కె దిలీప్ కుమార్ గారిని కన్సోలేషన్ బహుమతిగా ఎంపిక చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ దిలీప్ గారు. నెక్స్ట్ మనం ఇంకొక కూపన్ తీయబోతున్నామండి. ఎర్రం సిటీ హీరో మాచెల్ల నుంచి ఒక కన్సోలేషన్ బహుమతి. సో చూద్దాం ఇప్పుడు మాచెల్లలో ఎవరు బహుమతిని గెలుచుకోబోతున్నారు. సో ఇప్పుడు ఈ మాచెల్ల ఎర్రం సిటీ హీరో గ్రూప్స్ నుంచి ఇప్పుడు మనం ఎర్రం సిటీ హీరో మాచెల్లకి సంబంధించిన ఒక కూపన్ తీయడం జరుగుతుంది. సో దీన్ని తీయడానికి మనకి ఇప్పుడు ఆనంద్ సంజయ్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వారిని వంశీ గారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సరే ఇప్పుడు మీ చేతితో ఒక కూపన్ని తీయవలసిందిగా కోరుతున్నాము. సో ఇప్పుడు మనం తీయబోతున్నాము మాచెల్ల ఎర్రం సిటీ హీరో షోరూమ్ నుంచి ఒక కూపన్. సో చూద్దాము ఆ విజేత ఎవరు. పి కాశీ గారు. సో మాచెల్ల ఎర్రం సిటీ హీరో షోరూమ్ నుంచి పి కాశీ గారు ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. కాశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. జిల్లా అధ్యక్షులు నమ్మూరు మేస్త్రి గారు, గుంటూరు మెకానిక్ అసోసియేషన్, సో నెక్స్ట్ మనం ఇప్పుడు శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి నుంచి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. ఈ కూపన్ తీయడానికి మనకి
నంబూరు మేస్త్రి గారు అండ్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మీ చేతుల మీదుగా ఇప్పుడు శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి వారికి ఒక కన్సలేషన్ బహుమతి తీయడం జరుగుతుంది. సో చూద్దామంటే శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి నుంచి ఒక కూపన్ అయితే తీయడం జరిగింది. బి లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి, మీకు కన్సలేషన్ బహుమతి అనేది గెలుచుకోవడం జరిగింది. సో మీరు వచ్చేసి మీ గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తీయబోతున్నాము కొల్లూరు రాజా మోటార్స్. సుబాని గారు నవ్యాంధ్ర అసోసియేషన్. సో సుబాని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివ గారు ఎవరంటే వాళ్ళు మీ ప్యానల్ ఒకసారి. సో ఇప్పుడు మనం కొల్లూరు దాచేపల్లి రెండు కూపన్స్ కలిపి కూడా ఒకటే కన్సోలేషన్ బహుమతి తీయడం జరుగుతుందండి. దాచేపల్లి శ్రీ సాయి మోటార్స్ అలాగే కొల్లూరు రాజా మోటార్స్ నుంచి మనం రెండు షోరూమ్స్ గల కూపన్స్ ని ఒక కన్సలేషన్ బహుమతిని తీయడం జరుగుతుంది. దాచేపల్లి అండ్ కొల్లూరు షోరూమ్స్ కూపన్స్ అండి ఇవి కూడా. ఈ రెండు కలిపి కూడా మనము ఒకటే తీయడం జరుగుతుంది. సుబాని గారు అండ్ శివ గారు నవ్యాంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అండ్ కీలక పదవైన శ్రీ శివ. థ్యాంక్ యూ సార్, ఈ సిచ్యువేషన్లో కూడా టైం కేటాయించుకొని కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అండ్ మీ చేతులతో ఇప్పుడు ఒక కూపన్ తీయవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇప్పుడు మనం తీసుకున్నామంటే కొల్లూరు దాచేపల్లి రెండు కలిపి కూడా మనం ఒక కూపన్ అనేది మనం తీయడం జరుగుతుంది కన్సలేషన్ బహుమతికి. మనం ఇప్పుడు ఒక కూపన్ తీయడం జరిగింది. 2 కలిపి తీయడం జరిగిందండి. సో ఇప్పుడైతే ఒకటి చిన్న బాలయ్య గారికి ఒక బహుమతిని రావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కూపన్ చూద్దాం. ఇమాం గారు, షేక్ ఇమాం గారు కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు మనము కొల్లూరు దాచేపల్లి నుంచి రెండు కూపన్స్ తీస్తామండి. సో మిగిలిన షోరూమ్స్ కూడా చూద్దాం. ఎరంశెట్టి బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మనం కొల్లిపర నుంచి తీద్దామండి. ఎన్ఐ మోటార్స్ దావులూరు కొల్లిపర. ఎరంశెట్టి బాబ్జీ గారు సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎరంశెట్టి బాబ్జీ గారు హీరో షోరూమ్ నుంచి పి కాశీ గారు ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. కాశీ గారి కంగ్రాచులేషన్స్ అండి. జిల్లా అధ్యక్షులు నంబూరు మేస్త్రి గారు. గుంటూరు మెకానిక్ అసోసియేషన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి నుంచి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. ఈ కూపన్ తీయడానికి మనకి మెకానికల్ అసోసియేషన్ గుంటూరు నంబూరు మేస్త్రి గారు అండ్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మీ చేతుల మీదుగా ఇప్పుడు శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి వారికి ఒక కన్సలేషన్ బహుమతి తీయడం జరుగుతుంది. సో చూద్దామంటే శ్యామల ఆటోమొబైల్స్ చెరుకుపల్లి నుంచి ఒక కూపన్ అయితే తీయడం జరిగింది. బి లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి, మీకు కన్సలేషన్ బహుమతి అనేది గెలుచుకోవడం జరిగింది. సో మీరు వచ్చేసి మీ గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తీయబోతున్నాము కొల్లూరు రాజా మోటార్స్. సుబాని గారు నవ్యాంధ్ర అసోసియేషన్. సో సుబాని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివ గారు ఏమంటే వాళ్ళు మీ ప్యానల్ ఒకసారి.
కొల్లూరు దాచేపల్లి 2 కూపన్స్ కలిపి కూడా ఒకటే కన్సోలేషన్ బహుమతి తీయడం జరుగుతుందండి. దాచేపల్లి శ్రీ సాయి మోటార్స్ అలాగనే కొల్లూరు రాజా మోటార్స్ నుంచి మనం 2 షోరూమ్స్ గల కూపన్స్ ని ఒక కన్సోలేషన్ బహుమతిని తీయడం జరుగుతుంది. దాచేపల్లి అండ్ కొల్లూరు షోరూమ్స్ కూపన్స్ అండి ఇవి కూడా. ఈ 2 కలిపి కూడా మనము ఒకటే తీయడం జరుగుతుంది. సుబాని గారు అండ్ శివ గారు అభినందన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అండ్ కీలక పదవైన శ్రీ శివ. థ్యాంక్ యూ సార్. ఈ సిచ్యువేషన్లో కూడా టైం కేటాయించుకొని కార్యక్రమానికి విచ్చేసినందుకు. అండ్ మీ చేతులతో ఇప్పుడు ఒక కూపన్ తీయవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇప్పుడు మనం తీస్తున్నామంటే కొల్లూరు దాచేపల్లి 2 కలిపి కూడా మనం ఒక కూపన్ అనేది మనం తీయడం జరుగుతుంది కన్సలేషన్ బహుమతికి. సో మనం ఇప్పుడు ఒక కూపన్ తీయడం జరిగింది. చిన్న బాలకి 2 కలిపి తీయడం జరిగిందండి. సో ఇప్పుడైతే ఒకటి చిన్న బాలయ్య గారికి ఒక బహుమతిని రావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కూపన్ చూద్దాం. షేక్ ఇమాం గారు, షేక్ ఇమాం గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు మనము కొల్లూరు దాచేపల్లి నుంచి 2 కూపన్స్ తీసామండి. సో మిగిలిన షోరూమ్స్ కూడా చూద్దాం. ఎరంశెట్టి బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మనం కొల్లిపర నుంచి తీద్దామండి. ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర. ఎరంశెట్టి బాబ్జీ గారు సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎరంశెట్టి బాబ్జీ గారు. ఇప్పుడు మనం ఎరంశెట్టి బాబ్జీ గారి చేత ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర కి సంబంధించిన ఒక కూపన్ తీయడం జరుగుతుంది. సునీత లోపల ఎరంశెట్టి బాబ్జీ గారు. అండ్ అలాగనే ఈ 2 బైకుల్ని గెలుచుకోపోయేదెవరు కూడా మరికొద్ది సేపట్లో తెలుస్తుందండి. సో ఇప్పుడు మనం తీసిన ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర నుంచి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. ఎరంశెట్టి బాబ్జీ గారిని మనం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర నుంచి మనం ఒక కూపన్ తీయడం జరుగుతుంది. ఈ కూపన్ తీయడానికి మనకి ఎరంశెట్టి బాబ్జీ గారు వేదిక మీదకి రావడం జరుగుతుంది. సో ఎరంశెట్టి బాబ్జీ గారికి స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మనం ఎరంశెట్టి బాబ్జీ గారిని శాల్వతో సత్కరిద్దాం, కానీ సార్ వద్దని అన్నారు. సో సార్ చేతుల మీదుగా ఇప్పుడు ఎన్ఎల్ మోటార్స్ దావులూరు కొల్లిపర నుంచి ఒక విజేతని మనం ప్రకటించడం జరిగింది. కే కోటేశ్వరరావు గారు మీకు ఒక బహుమతి రావటం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ కోటేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్ ఎరంశెట్టి రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎరంశెట్టి రాము గారు. నెక్స్ట్ మనం శ్రీ వెంకటేశ్వర మోటార్స్ గురిచాల నుంచి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర మోటార్స్ గురిచాల. ఎరంశెట్టి రాము గారికి స్వాగతం సార్. సో మీ చేతుల మీదుగా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర మోటార్స్ గురిచాల ఒక కూపన్ తీయాలని కోరుతున్నాము. శ్రీ వెంకటేశ్వర మోటార్స్ గురిచాల నుంచి గెలుచుకున్న విజేత పేరు దగ్గుపాటి మహాలక్ష్మి గారు. మీకు బహుమతి రావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ దగ్గుపాటి మహాలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ మనం తీయబోతున్నాము. నెక్స్ట్ చలపతిరావు గారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయవాడ వారి చేతుల మీదుగా నెక్స్ట్
హలో బాబు మైమాత్ అమరావతి రోడ్డు వైష్ణవి హోల్సేల్ క్లబ్ అలాగే కన్సల్టేషన్ ప్రైజ్ హైటెక్ పేషన్స్ జిన్నా కవర్ సెంటర్ హైటెక్ పేషన్స్ మైమాత్ దీన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చలపతిరావు గారిని శాలువాతో సత్కరించవలసిందిగా వంశీ గారిని కోరుతున్నాం. మైమాట్ గుంటూరు. హైటెక్ ఫ్యాషన్ కూపన్లు తీసుకురండి అమ్మా. సో ఇప్పుడు మనం మైమాట్ అమరావతి రోడ్డు గుంటూరు నుంచి ఒక కూపన్ తీయడం జరుగుతుంది. సో చూద్దామండి ఇప్పుడు దీంట్లో ఎవరు విజేతలు కాబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. చలపతిరావు గారి చేతుల మీదుగా మనం ఒక కూపన్ తీయడం జరుగుతుంది మైమాట్ అమరావతి రోడ్డు గుంటూరుకు సంబంధించి. సో చూద్దామండి ఆ బహుమతిని ఎవరు గెలుచుకున్నారో. పి బుల్లిబాబు, తండ్రి పేరు కోటేశ్వరరావు, భారత్పేట గుంటూరు. భారత్పేట థర్డ్ లైన్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ అండి బుజ్జిబాబు గారు, మీకు బహుమతి రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. లేల అప్పిరెడ్డి గారు విచ్చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన శ్రీ లేల అప్పిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. శాసన మండలి సభ్యులు లేల అప్పిరెడ్డి గారికి స్వాగతం. మాన్య శ్రీ లేలాపరెడ్డి గారికి స్వాగత సుస్మాంజలండి. అలాగే కావటి మనోహర్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. అలాగే మేయర్ గారు శ్రీ కావటి మనోహర్ గారికి సుస్వాగతం అండి ఎరంశెట్టి గారి తరఫున. నెక్స్ట్ మనం ఇంకొక కన్సలేషన్ బహుమతిని తీయడం జరుగుతుందండి. పేరు చెప్పమ్మా. హలో, హైటెక్ ఫ్యాషన్ నుంచి ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు ఎస్ఎన్ మీరా గారు కన్సోలేషన్ ప్రైజ్ కూడా తీయవలసిందిగా కోరుతున్నాం. వారిని ఎర్రంశెట్టి హీరో సిఇఓ ఆచార్య గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా గారిని హైటెక్ ఫ్యాషన్స్ నుంచి కన్సల్టెన్సీ పెట్టి తీయవలసిందిగా కోరుతున్నాం. హైటెక్ ఫ్యాషన్. సో ఇప్పుడు మనం హైటెక్ ఫ్యాషన్ నుంచి ఒక కూపన్ తీద్దామండి. సో చూద్దాం ఎవరి బహుమతిని గెలుచుకోబోతున్నారు. చెవేరా ఫర్నిచర్స్, వైష్ణవి చెయ్య అపార్ట్మెంట్స్. సో నెక్స్ట్ ఇంకొక కన్సలేషన్ బహుమతి తీయడం జరుగుతుందండి. బాబు బిందాస్ రెడీమేడ్ బిందాస్. చిన్న మీ దగ్గర ఏది ఉంటే తీసుకురండి. ఇప్పుడు మనం తీయబోతున్నాం చెవేరా ఫర్నిచర్ అరణ్యపేట నుంచి ఒక కన్సలేషన్ బహుమతిని. సో ఈ బహుమతి తీయడానికి మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. బాబు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంబంధించిన కూపన్స్ తీసుకురండి. చెవేరా ఫర్నిచర్ నుంచి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కార్యదర్శి గారు ఒక కూపన్ తీయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బిందాస్. షబీనా గారి
థ్యాంక్ యూ. షౌకత్ గారికి థ్యాంక్ యూ. షబీనా గారి కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ షాకత్ గారు కొత్త మేరకు ఏంటంటే సార్ గారు మిస్సెస్ ఎరంసిటీ హీరో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సర్వీస్ సెంటర్ షోరూమ్ ను కలిగి వ్యాపారమే కాకుండా నాణ్యమైన సర్వీస్ ను కస్టమర్లకు అందిస్తూ గుంటూరు పార్టీ వెంకట్ రోహిత్ చోడవరం. వెంకట్ రోహిత్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో మరొక కూపన్ తీయడం జరుగుతుంది శరణం షాపింగ్ మాల్ గుంటూరు తరఫు నుంచి. శరణం షాపింగ్ మాల్ గుంటూరు. నూరు భాష కమలమూర్తి. నూరు భాష గారికి కంగ్రాచులేషన్స్ అండి. శరణం షాపింగ్ మాల్ గుంటూరు తరఫు నుంచి 2 బహుమతులు తీయడం జరుగుతుంది. సో ఇద్దరు కూడా వచ్చేసి మీ బహుమతులకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నెక్స్ట్ మనం తీయబోతున్నాం పూర్ణ డిపార్ట్మెంటల్ స్టోర్స్ తెనాలి. పూర్ణ డిపార్ట్మెంటల్ స్టోర్స్ తెనాలి. సో ఇప్పుడు మనం కన్సలేషన్ బహుమతి తీయడం జరుగుతుంది. ఈ కన్సలేషన్ బహుమతి తీయడానికి బావిటి మనోహర్ గారిని మరో బహుమతి తీయవలసిందిగా కోరుతున్నాం. వంశీ గారు, వేళ్ల రెడ్డి గారిని, గౌతమ్ రెడ్డి గారిని శాల్వాతో సత్కరించవలసింది. మహిమా గారు కంగ్రాచులేషన్స్. అలాగే నెక్స్ట్ మనం తీయబోతున్నాం వైభవ్ జ్యువెలరీ తెనాలి నుంచి ఒక బహుమతి. అండ్ అలాగే మున్నా రెడ్డి స్వీట్ షాప్ మంగళగిరి. వైభవ్ జ్యువెలరీ షోరూమ్ నుంచి శ్రావణి శ్రావణి గారి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మున్నా రెడ్డి స్వీట్ షాప్ తెనాలి జరీనా బేగం గారు కంగ్రాచులేషన్స్. సో కన్సలేషన్ బహుమతులు అనేది తీయడం జరిగిందండి. అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్ గా ఈ కూపన్స్ అన్నింటినీ కలిపి కూడా 2 బైకులు ఎంపిక చేయడం జరుగుతుంది. సో చూద్దామండి 2 బైకుల విజేతలు ఎవరో. ఇప్పుడు అందరూ ప్లీజ్ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. సార్ అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్. వేదిక పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం క్లియర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు మనం తీసిన ప్రతి ఒక్క షోరూమ్ నుంచి కూడా అన్ని కూడా మిక్స్ చేసేసి ఫైనల్ గా 2 సారీస్ ని ఫైనల్ గా మనం 2 బైకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని కలిపి కూడా మనం 2 బహుమతులు తీస్తామండి. దాంట్లోనే 2 బైకులు రావడం జరుగుతుంది. ఈ కూపన్లు తీయడానికి మనతో పాటు గారు వేదిక మీద లేల అప్పిరెడ్డి గారు, షచిల గారు, కాబట్టి మనోహర్ నాయుడు గారు, అలాగనే మంచి మంచి ఆఫర్లతో పాటు ఈ రోజు 2 బైకుల్ని ఉచితంగా అందించబోతున్నారు ఎరంశెట్టి హీరో గ్రూప్స్. ఈ కూపన్లు తీయడానికి మనతో పాటు ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు, శశిల గారు, కాబట్టి మనోహర్ నాయుడు గారు, లేల అప్పిరెడ్డి గారు అండ్ మిగిలిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ప్లీజ్ అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ అందరూ కూడా ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సహకరించండి అందరూ కూడా. సో అందరూ కూడా కూర్చున్న తర్వాత బైక్ విజేతలను ఎవరినో ప్రకటించడం జరుగుతుంది.
ఇప్పుడు మనం రెండు బైకుల కూపన్స్ తీయడం జరుగుతుంది. సో మొదటి బైక్ విజేత ఎవరో మనల్ని ప్రకటించబోతున్నారు. శాసన మండలి సభ్యులు లేల అప్పిరెడ్డి గారి చేతి మీదుగా మొదటి కూపన్ తీయవలసిందిగా కోరుతున్నాము. లేల అప్పిరెడ్డి గారి చేతి మీదుగా మొదటి కూపన్ తీయవలసిందిగా కోరుతున్నాము. సో అందరూ కూడా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము.
రాజకీయ ప్రముఖులకు వ్యాపారవేత్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ లక్కీ కూపన్ విజేతలందరికీ కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జర్నలిస్ట్ నాయకులు చలపతిరావు గారికి, అలాగే మా మిత్రులు మా నాయకులు మీనా గారికి, అలాగే సిటీ న్యూస్ తెలుగుకు వెళ్ళినటువంటి నాకు ప్రోత్సహిస్తున్న రాజారావు గారికి, వేజెట్ల గోపి గారికి, అలాగే సంజీవ్ రెడ్డి గారికి, అలాగే ఎరం శెట్టి హీరో CEO ఆచార్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సందర్భంగా వంశీ గారిని ఈ కార్యక్రమం గురించి వంశీ గారిని, అనురాధ మేడం గారిని 2 మాటలు మాట్లాడితే విని ఆనందిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందు ముఖ్యంగా సిటీ న్యూస్ మెయిన్ రాంబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక కరెక్ట్గా 2-3-4 బిఫోర్ దసరా అనుకుంటా వచ్చి ఈ మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాకపోతే ఆయన 5 వెహికల్స్ అడిగారు. బట్ ఈ కోవిడ్ సినారియోల వల్ల లేదంటే కష్టం అని మేము బాగా బార్గెన్ చేసి 2 వెహికల్స్ తీసుకొచ్చాం. బట్ ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా జరిగిందా అని ఒక డౌట్ ఉండింది. తర్వాత మా CEO గారు ఆచార్య గారు కూడా చేస్తారు బాగా మైలేజ్ వస్తుంది అన్నప్పుడు దానికి రిజల్ట్ వాళ్ళ మేము చూసాము. యాక్చువల్లీ ఇన్ని కూపన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బుక్స్ కొట్టించిన నేనే ఆశ్చర్యంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ ఇందులో సహకరించిన అందరికీ, అక్కరెడ్డి గారి కానీ అందరూ. యాక్చువల్లీ ఈసారి నేను ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మొత్తం కష్టం అంతా వాళ్ళే తీసుకున్నారు. నేను ఓన్లీ స్టైల్గా రెడీ అయ్యి వచ్చాను. సో మా స్టాఫ్ అందరికీ కానీ, ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేసిన మా సేల్స్ టీమ్, మొత్తం స్టాఫ్ ఎవరైనా సరే, హూ ఎవర్ హెల్ప్ ఇన్ దిస్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్ అందరూ వచ్చినందుకు. సిటీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదట రాంబాబు గారు దాదాపు 10 సంవత్సరాల మట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తూ చాలా బిల్డింగ్ చేశారు. మొదటిసారి కలిసినప్పుడు ఏమంటే డెఫినెట్గా మనం చేద్దామని అన్నదండగా నిలబడి ఈరోజు సక్సెస్ఫుల్కి చాలా కారణమైంది. అదేవిధంగా ప్రతి లాంచింగ్లో కానీ, కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నేనున్నానంటూ ముందున్నాడు. అట్లాగే గ్రూప్ పెట్టాడు, గ్రూపుల్లో మైలేజ్ ఎక్కువ వచ్చింది. ప్రతి చోట కూడా చాలా సహాయ సహకారాలు అందించారండి. ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని విఘ్నం చేసిన సుధాకర్ టీంకి మరియు వాణి మేడం గారికి, అదేవిధంగా మన సేల్స్ టీమ్ అయిన రవి, నిజాం, నరేష్, సంజయ్, ఒడ్డు సీన్ కానీ, అదేవిధంగా నాగరాజు కానీ, చంద్ర కానీ, వెంకట్ కానీ అందరూ చాలా కృషి చేశారండి. ఎవరన్నా మంచి పేరు ఉన్నా అందరూ పేరున చెప్తున్నాము. అదేవిధంగా వాణి మేడం, నిఖితా మేడం, బ్యాక్ ఆఫీస్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ వెంకటరెడ్డి, మహబూబ్ అందరూ చాలా కృషి చేశారు. పీటీఐ ముఖ్యంగా రాజేష్ టీమ్కి ప్రత్యేక ధన్యవాదాలండి. వాళ్ళు కూడా పాపం హార్లీసులు కృషి చేసి, దిలీప్, ఆరిఫ్ అన్న మిగతా వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఓకే, వెల్కమ్ సార్. మన జర్నలిస్ట్కి కొద్దిగా పెట్టుకోవాలంటే వెహికల్లో చుట్టూరుతా వెహికల్లో పేషెంట్ తీసుకొని తిరుగుతా రాంబాబు గారు ఏదన్నా బెడ్ ఇవ్వమని కొంతమంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఎప్పుడే ఫోన్ చేయగల బెడ్ ఇచ్చి ప్రాణాలు కూడా ఒక 5-6 జర్నలిస్టులు ఇవి. అలాగే ఫారిన్ నుంచి కూడా నాకు ఫోన్ చేసినప్పుడు బెడ్లు ఇచ్చి అందరినీ జేపీ హాస్పిటల్ ఆదుకున్న డాక్టర్ గారు. అందుకని ఆయన ప్రత్యేకంగా పరిచయం చేద్దామని పిలిపించారు. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సో డాక్టర్ రామ్ కందుల గారిని చిన్న బహుమతితో సత్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మీ టైంని కేటాయించినందుకు అండ్ మీలాంటి వారు మాకు ఇంత హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారాలు. యదంశెట్టి హోండా షోరూమ్ అనేది ఇంకా యదంశెట్టి షోరూమ్స్ ఇంకా మరిన్ని బ్రాంచెస్ కూడా
దినదిన అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇంతతో థ్యాంక్ యూ సార్. వాడు కూడా రాలేదు. దాదాపు 9,000 మందికి 1 కేజీ పంచదార ఉచితంగా ఇచ్చారు. అలాగే ఆ ఆనంద్ సంజీవరెడ్డి గారు ఈ కూపన్ ఎవరిదైనా దగ్గరైతే ఉందో వాళ్ళకి జనవరి నెల వరకు, అంటే అక్టోబర్ నెల 1 నుంచి జనవరి 30 ఉచిత రక్త పరీక్షల్ని ఆనం మెడికల్ హబ్ ద్వారా ఉచిత రక్త పరీక్షల్ని ఓపీని ఫ్రీగా సార్ ఈ కూపన్ విజేతలకు అందించి సహకరించారు. అలాగే సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి నాకు అన్ని విధాలా సహకరిస్తున్న సంజీవ్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారని ఆశ. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్కారం అండి. ముందుగా మా ఎర్రంశెట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మా రాంబాబు గారు అడగగానే వంశీ గారు యాక్సెప్ట్ చేయటం, అట్ ద సేమ్ టైం అన్ని పనులు కూడా చక్కగా జరగటం జరిగింది. ఈ విధంగా చేయటం అనేది కొంచెం అరుదుగా ఉంటుంది. మా రాంబాబు గారు ఏదైనా ఒక పని అప్పు చెప్తే ఆ పని అయ్యే వరకు ఆయన నిద్రపోవడం, ఎదుటి నిద్రపోనేడు. అందుకనే మేము ప్రయత్నంగా ఉన్నాం. మేము ఏ రోజు దీని గురించి మేము డమ్మీగానే ఉంటుంటాం. మా హీరో రాంబాబు గారే మా కింద మొత్తం వర్క్ అంతా ఆయన చెప్తున్న వెంట నుంచి మేము అంటున్నాడు, కానీ మొత్తం వర్క్ అంతా నడిపించేది ఆయనే. పేరుకి మమ్మల్ని వాడుకుంటాడు, కానీ పని కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే చేసేది. పేరుకి ఆయన పని చెప్పకుండా మేము చేయించామని చెప్పుకుంటాడు, అంతేగాని మాది ఏమీ లేదని చెప్పాలండి, వాస్తవం చెప్పాలండి. అది అట్లానే ఇప్పుడు ఈ కూపన్స్తో చెప్పినప్పుడు ఈ మా పాలిక్లినిక్, మా హాస్పిటల్ నందు ఈ క్లినిక్లో టెస్ట్లు అన్నీ కూడా అడగడం జరిగింది. అట్లానే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా ఎవరు వస్తారులే అని చెప్పేసి సర్లే అని చెప్పేసి అనుకున్నాం. ఒక 1000-1500 వస్తాం, కనీసం 6000 మంది దాకా ఆ కూపన్ తీసుకొని రావడం జరిగిందండి. వీళ్ళందరికీ టెస్టులు చేయడం జరిగింది. అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి సర్వీస్తో పాటు పబ్లిసిటీ కూడా అయింది. అంటే కొంతవరకు మాకు కూడా దీనివల్ల ఏంటంటే అందరికీ తెలిసింది మా హాస్పిటల్, మా క్లినిక్ ఉందని. అంటే కొంతమంది తెలియటం వేరు, ఇప్పుడు ఇంకా ఈ చేయటం వల్ల కొంత ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ మాకు తెలిసి ఒకరికొకరు ఇంకోటి రావడం కూడా జరిగింది. మా అట్ ద సేమ్ టైం మా ఫ్రీగా చేసిన వారు ఆ వారం మా బిజినెస్ కూడా దీని ద్వారా రాంబాబు గారి ద్వారా ఇంప్రూవ్ అయిందని కూడా సిటీ న్యూస్ ద్వారా కూడా మరొకసారి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎర్రంశెట్టి వంశీ గారికి, ఈ ఎర్రంశెట్టి యాజమాన్యానికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సైతం వెళ్ళి మేరా గారు మరియు వారి సహకారంతో మేము అందరం వెళ్ళి జర్నలిస్టులకి హెల్ప్గా ఉంటున్నాం. కాబట్టి వారిని 2 ముక్కలు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్రంశెట్టి గారు వాళ్ళకి, సిటీ న్యూస్ తెలుగు వాళ్ళకి మా జర్నలిస్టుల తరఫున మరియు రాష్ట్ర ప్రజానికం తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాభాపేక్షతో చేస్తున్న వ్యాపారాల్లో ఆ లాభాన్ని కస్టమర్లకు కూడా అందించాలని ఎర్రంశెట్టి వాళ్ళు ముందుకు రావడాన్ని వాళ్ళని హృదయపూర్వకంగా మేము మనస్ఫూర్తిగా వాళ్ళని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సిటీ న్యూస్ వాళ్ళు ఒక వార్తలనే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్గా ఉంటూ సమాజానికి సేవ చేస్తూ తమ వంతు హితోధికంగా అందరికీ సహాయం చేయాలని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, విజయవంతం చేసుకున్నారు. కనుక మీకు భగవంతుని ఆశీస్సుతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా మీ ఎందుకు మెండుగా ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖ సౌకర్యాలతో, ఆనందాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్. అలాగే సురేష్ ఇన్ఛార్జ్, అలాగే న్యూజెండ్ల శ్రీనివాస్, అలాగే భవానీ చౌదరి, యశ్వంత్, న్యూజెండ్ల శ్రీనివాస్ అండ్ అయిపోతే పక్కే తీసుకున్నాం. అలాగే నర్సరావుపేట ఆర్సీ ఇన్ఛార్జి నాగరాజు, అలాగే కెమెరామ్యాన్ శ్రీనివాస్, టెక్నిక్ వచ్చే పేరు చదివిన వాళ్ళంతా వచ్చి తీసేసుకోండి అమ్మా, ఫోటోలు తెస్తా ఉండండి. ఒకళ్ళు మణిశరణ్, భవానీ, భాష, ఆయనకి ఫోటోలు
తీసాను నేను సెండ్ చేస్తాను. అలాగే మా మిత్రులు దక్కన్ క్రానికల్ నుంచి వచ్చారు, నరసింహారావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. 35 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న నరసింహరావు గారు మార్కెటింగ్ రంగంలో దక్కన్ క్రానికల్లో పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 25 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు దక్కన్ క్రానికల్లో వస్తున్నారు.